Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. So Alhamdulillah, I just completed my Fajr namaz and నాకు డైలీ ఫజర్ నమాజ్ అంతా అంటే నమాజ్ చేసి అన్నీ చదివి చేసేదాకా ఇట్ విల్ టేక్ మీ 1 hour. సో ఫజర్ నమాజ్ కంప్లీట్ 1 hour అవుతుంది నాకు. ఇఫ్ ఐ స్టార్ట్ అట్ 5 AM 6-5 దాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దట్ మచ్ టైమ్ ఐ స్పెండ్ అండ్ మార్నింగ్ ప్రేయర్ ఆర్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను అందరి కోసం ప్రే చేస్తాను. స్పెషల్లీ నా ప్రేయర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ద వన్స్ హూ లెఫ్ట్ దిస్ వరల్డ్, నాకు తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, నా ఫ్రెండ్స్ వాళ్ళ తరపు నుంచి ఎవరైనా ఉంటే అందరినీ పేరున వాళ్ళని కూడా గుర్తు చేసి పేరుతో పాటు నేను ప్రే చేస్తాను. ఎందుకంటే లెట్ దే బి మై నేబర్ ఆంటీ కూడా రీసెంట్గా చనిపోయారు, మా పాత ఇంటి దగ్గర నేబర్ ఆంటీ. సో వాళ్ళని కూడా నేను గుర్తు చేసి ప్రే చేస్తాను. కాజ్ దే ఆల్సో నీడ్ అవర్ ప్రేయర్స్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం ప్రే చేయాలని, బట్ నేను పర్సనల్గా ఇది ఫాలో చేస్తాను. ఐ మేక్ ష్యూర్ ఐ స్టార్ట్ మై దువాస్ వాళ్ళ పేరుతో. ఫస్ట్ వాళ్ళని ప్రే చేస్తా, ఆ తర్వాత ఐ డూ మై నార్మల్ దువా. అండ్ అల్హమ్దుల్లా టుడే ఇస్ అ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే స్పెషల్ డే అండ్ వెరీ హెక్టిక్ డే ఆల్సో. స్పెషల్ ఎందుకంటే ఈరోజు దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ మామ్ అందులో యాక్ట్ చేశారు. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు సీ హర్ ఆన్ బిగ్ స్క్రీన్. నేను పర్సనల్గా మామ్ని చాలా దగ్గర నుంచి చూశాను. అంటే లాక్డౌన్ తర్వాత ఐ సా దట్ తన వర్క్ అంటే తనకు చాలా ప్యాషన్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, బట్ ఆ ప్యాషన్ చూసాను నేను మామ్లో. సో ఐ ఆల్వేస్ కీప్ ప్రేయింగ్ దట్ షీ గెట్ టన్స్ ఆఫ్ వర్క్ జస్ట్ బికాస్ షీ లవ్స్ వర్క్. తనకి ఈ తన వర్క్ అంటే చాలా ఇష్టం అండ్ తన వర్క్ని తను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఫర్ దట్ ఐ ప్రే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ మామ్స్ గెట్ మోర్ దట్ మామ్కి ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి, ఇంకా చాలా మూవీస్ చేయాలని. అండ్ మీరందరు కూడా చూసారా దేవరా? చూస్తే ఎలా ఉంది? అండ్ ఎవరైతే చూడలేదు ప్లీజ్ గో వాచ్ అండ్ డూ లెట్ మీ నో యువర్ రివ్యూస్ ఆన్ దట్ మూవీ. అండ్ సో మామ్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ నో ఈ మూవీ మీకు చాలా దగ్గర, చాలా స్పెషల్. యూ వర్క్ రియలీ వెరీ హార్డ్ అండ్ ఐ నో మీ యాంగ్జైటీ లెవెల్స్ ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ దాంతోపాటు ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ రాధికా బర్త్డే. సో రాధికా, విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే. May God keep blessing with loads of love, happiness, success and peace. May you always keep smiling and shining. I just love my dear best friend Radhika's smile. She's a beautiful soul. అండ్ సో ఈరోజు నేను తనతో పాటు బయటికి వెళ్తున్నాను. సో డే మొత్తం ఎలా ఉండబోతుంది ఏంటి మీరందరూ చూస్తారు. అండ్ ఈరోజు ప్రిన్స్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కూడా వెళ్ళాలి. సో ఐ డోంట్ నో హౌ ఐ గోయింగ్ టు మేనేజ్. సో లెట్స్ సీ. ఎస్, ఇల్లు మొత్తం చాలా ఖాళీగా ఉంది. ఓ మై గాడ్ అర్హాన్, ఐఎమ్ మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ. తొందరగా వచ్చే డైలీ వీడియో కాల్లో మాట్లాడుతున్నాము, బట్ అల్హాన్ అల్లరి బాగా మిస్ అవుతున్నాం. సో ప్రస్తుతానికి ప్లాన్ ఏంటంటే నా లెట్స్ గెట్ ఫ్రెషన్ అప్, గెట్ రెడీ. అండ్ నేను రాధిక నీ మూవీకి తీసుకెళ్తున్నాను. ఎస్, ఇట్స్ దేవరా టైం అనమాట. దేవరా ఫీవర్ అంట ఎవ్రీవేర్. సో yes, so let's go and watch Devara movie. ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత మళ్ళీ ప్రిన్స్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దిస్ టుడే డే అనమాట. అండ్ మమ్మీ ఎప్పుడైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా జాయిన్ అయితే లెట్ దట్ బీ సీరియల్ ఆర్ మూవీ, నేను లెటర్ రాసి ఇస్తాను. సో మీరు ఆల్రెడీ మామ్ బ్లాగ్లో చూసారేమో దేవరా షూటింగ్ వెళ్తే అప్పుడు మమ్మీ అప్పుడు మూవీ పేరు ఆర్ ఎనీథింగ్ ఏం రివీల్ చేయలేదు అప్పుడు. సో నేను ఒక లెటర్ రాసి ఇచ్చాను. ఐ నో ద పెయిన్ బిహైండ్ దిస్. మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మీ అందరితో కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఎవ్రీ వన్ హూ ఎవర్ ఆర్ వర్కింగ్, ఎవరైతే పనులు ఆగిపోయాయో ఆర్ దే ఆర్ నాట్ గెటింగ్ మచ్ వర్క్, సో ప్లీజ్ కీప్ డూ ప్రేయింగ్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇన్షాల్లా ముందులాగా అందరు మళ్ళీ పని చేయాలి. అంటే లాక్డౌన్ తర్వాత అంతా చేంజ్ అయిపోయింది అకార్డింగ్ టు వర్క్ వైజ్ ఆల్సో. సో ఐ హోప్ ఎందుకంటే చాలా మందికి దే వర్క్ ఫర్ 2 categories. అంటే
if you work for money, if you work for passion anamata, and mom lo nenu passion chusanu kabatti I know atanu enta respect istaru, enta passion work ante. So I, from bottom of my heart, nenu sincere, I keep praying a lot, but today nenu special prayers kuda chesanu mom kosam. So I hope inshallah she malli mundulaga chala busy avali, manchi manchi characters cheyalani korukuntunnanu. I mean, and that's my outfit for today. So ఇది స్లీవ్లెస్ టాప్ అండ్ ఇది ఇలా బెల్ బాటమ్ లూజ్ ప్యాంట్స్ అనమాట. నేను అర్హాన్ బర్త్డే రోజు వేసుకున్నాను. దానిపైన నేను ఇలా డెనిమ్ జాకెట్తో స్టైల్ చేశాను. లుకింగ్ వెరీ ప్రిటీ. కెమెరాలో క్లియర్ తెలుస్తలేదు, బట్ లోంచి అలా కళకళలాడే ఫేస్ ఎన్టీఆర్ ఒక సింహంలాగా అనిపించాడు. అసలు ఎక్కడా మనకి గ్యాప్ లాగ్ లేకుండా టక్కా టక్కా స్క్రీన్ కి పై నడిచిపోయింది. సో మెనీ సర్ప్రైజెస్. Happy birthday to you. Thank you so Happy much. birthday to you. So happy birthday Radhika. Thank you so much. So birthday girl is glowing, and after 3 years we heroes kalustunnaam ante kada. After 3 years, 3 years ముందు కలిసాను బర్త్డే కాదు ఇప్పుడే. Yes. వెళ్దామా? కొంచెం స్నాక్స్ తీసుకోవాలి కదా. షూర్. ఏ సెపరేట్ సర్వీస్ తీసుకోపోయేదండి. ఏ స్లీవ్లెస్ ప్యాంట్. మా బెస్ట్ ఫ్రెండ్ నన్ను కాంప్లిమెంట్ ఇస్తుంది. చాలా బాగుంది అనమాట. బాగా థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రాధిక. ఎలా అనిపిస్తుంది బర్త్డే రోజు? ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు కానీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అనుకుంటాను. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా రావడం, అది కూడా దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ మై డే. I hope you like your day today. Sure. ఎక్కడ పిల్లలు? మీ ఆయన హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేసి పడుకున్నారు. పిల్లలు ఎగ్జామ్ స్కూల్కి వెళ్ళారు. బాగా వెళ్ళి ఎంజాయ్ చేసి తపస్సు మాట్లాడుతా అని చెప్తున్నాను మా ఇంట్లో. సూపర్. ఇలా ఉండాలి పిల్లలంటే కదా. దేవరా we are coming to see you inside. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేసా కొంచెమే. అందుకే మా ఫ్రెండ్ ఇప్పుడు తపస్సు నన్ను గోల్డ్ షాప్ తీసుకెళ్ళి రింగ్ కొనిస్తుందంట. డైమండ్ రింగ్, అది నార్మల్ రింగ్ చూడు. ఇప్పుడు గోల్డ్ రింగ్ కొనిస్తుందంట. అక్కడ ఉంది పదా స్క్రీన్ 1. స్క్రీన్ 1 కాదు, గోల్డ్ షాప్ తీసుకెళ్ళి. సరే డన్. షూర్ పద. అసలు ఏం ఖర్చు పెట్టుకుని తనే మొత్తం టికెట్స్ కి, పాప్కార్న్, అన్ని గిఫ్ట్ అట్లా ఇస్తుంది. ఈ రోజు నీ బర్త్డే, సో అది నా గిఫ్ట్ అనమాట. చక్కగా హ్యాపీ గోల్డ్ షాప్ తీసుకెళ్తే మంచి డైమండ్ రింగ్ కొనిచ్చుకోవాలి ఆశ. 11:15. ఆల్ ద బెస్ట్. ఎంజాయ్ కూడా. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసావా నువ్వు? ట్రైలర్ చూసావా? యాక్చువల్లీ ఆంటీని కూడా చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉందండి. ఏదో తవ్వుతుంది అసలు ఆంటీని చూడడానికి. యో goosebumps, I would say goosebumps. Hats off to Andrea sir. So Radhika. Okay, so goosebumps anamata. I just loved it, especially the music. No doubt violence chala undi kada. Violence chala undi, but story, NTR gar acting, మేకింగ్, మూవీ మేకింగ్, everything super. And చాలా ఇయర్స్ తర్వాత మామ్ని పెద్ద స్క్రీన్ పైన చూసాను. సో ఫెల్ట్ రియల్లీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఎస్, మామ్ కూడా తొందరలో చూడబోతున్నారు మూవీ. సో యాక్చువల్లీ వాళ్ళ ఇద్దరం రాకపోతే ఆంటీ ఇంకా అవసరం వచ్చేవారు. నా బర్త్డే కంటే మేము ఇద్దరం వచ్చేసాము. ఎస్, అండ్ ఆఫ్టర్ 3 years ఇది ప్లాన్ అయింది. ఇది నేను ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే, యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను రాధిక ఒక్కవేళ ఈ టైం నువ్వు కలవకపోతే ఉంది నీకు అని. సరే చాలా ఖచ్చితంగా ఎప్పుడు కలిసి కలుపుకుని బర్త్డేకి మాత్రం తప్పకుండా తపస్సు బయట తీసుకెళ్తుంది. అది రొటీన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. షూర్. కానీ మేము ఇద్దరం ఆఫ్టర్ 13 to 14 years తర్వాత వచ్చాము మూవీకి. ఎస్, మూవీ ఎలా నచ్చింది? బాగుంది, చాలా బాగుంది. నేను కక్కడదేనా మీరు ఎంజాయ్ చేశారా అండి? చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీతో వచ్చాక మేము ఫస్ట్ యాక్చువల్లీ 12 years బ్యాక్ మూవీకి వెళ్ళాము. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. पसंद आता नहीं आता नहीं मालूम, मेरे को टेंशन हो रहा. ఆల్వేస్ తపస్సు బాగా ఇస్తుంది గిఫ్ట్స్. ఆమె వేయడంలో ఎక్స్పర్ట్, నేను తీసుకోవడంలో ఎక్స్పర్ట్.
సో అక్కడ మేము లంచ్ చేయబోతున్నాము. ఆహా టైం వెయిటింగ్ టైం అంట 15-20 minutes. సో లెట్స్ సీ నౌ రాధికాకి. ఏంటో యాక్టింగ్ చేస్తుందేమో. యాక్టింగ్ చేస్తున్నావా రాధిక? అసలు చాలా బాగుంది. చూపెట్టు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. వేసుకో. యా షూర్. ఏంటో నాకు డౌటే, నీకు నచ్చిందో లేదో. లేదు చాలా బాగుంది. ఓకే ఎంజాయ్. ఐ వేర్ ఇట్ అండ్ షో. ఓకే ఎస్ రాధిక వేసుకుంది సెట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ తబస్సు. You're most welcome. बहुत उठ के दिख रहा, प्रॉमिस. बहुत अच्छी, थैंक यू सो मच. చాలా బాగుంది. సింపుల్ గా క్లాస్ గా వెరీ కూల్. చాలా బాగుంది. मेरे स्टाइल की जैसा है वो. అంతే చాలా బాగుంది. సింపుల్ గా క్యూట్ గా కరెక్ట్. అండ్ ఇక్కడ మెన్యూ వచ్చేసి ఇది వెజ్ నాన్ వెజ్. రాధికకి నాన్ వెజ్ నాన్ వెజ్ సో ఆహా స్పెషల్స్ వచ్చేసి ఇవి అన్నమాట. సరే తబస్సుం గురించి యాక్చువల్లీ చాలా సైలెంట్ క్వైట్. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను ఒక్కదానే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి ఒక్కదాన్ని. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు తబస్సు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది, ఎంత ఓపెన్ మాట్లాడుతుంది అని. ఐఎమ్ లిటరల్లీ షాక్ అయినా. యాక్చువల్లీ పాపం వాళ్ళ వదిన సమీర వల్లే సాధ్యమైంది ఓపెన్ చేయడం మటుకు. అసలు ఇంత ఓపెన్గా అవుతుంది, ఇంత మాట్లాడుతుంది, ఇంత ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎవరికి తెలియదు. నాకు ఈవెన్ నేను చాలా క్లోజ్. మేమిద్దరం యూకేజీ నుంచి ఫ్రెండ్స్, ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ అయినా కూడా నాతో మటుకు 1 monthకి ఒక 40 minutes to 1 hour, అది కూడా మంత్లీ వన్సే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడదు. నేను బిజీ ఉన్నాను ఫోన్ పెట్టేసి, ఎందుకంటే తను చాలా బిజీ కదా. నార్మల్గా ఫోన్ అసలు మాట్లాడదు. కాకపోతే ఎప్పుడైనా మెసేజ్ చేస్తే తప్ప మేము ఫోన్ మాట్లాడదు, ఒక అలవాట్లేదు. నాకు కాల్స్లో మాట్లాడడం తనకి అసలు ఇష్టం ఉండదు. కాకపోతే నేను రియల్లీ వెరీ హ్యాపీ. ఇంత క్వైట్గా ఉన్న అమ్మాయి ఇంత ఎక్స్ప్లోర్ అయ్యి ఇంత బాగా వీడియోస్ ఇస్తుంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ 3 years we met. నైస్ దేవరం మూవీకి వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే వెరీ స్పెషల్ తబస్సు. థ్యాంక్ యూ సో మచ్. కానీ కలవకపోయినా నాకు మాట ఖచ్చితంగా గిఫ్ట్స్ పంపిస్తాను. సో yes, our plate is ready. Thank you. Cheers Radhika, once again wish you very happy birthday. Thank you so much. రాధిక ఈ పులావ్ తింటుంటే నేను ఆంటీ వెజ్ బిర్యానీ చేసి గుర్తుకొస్తుంది నాకు. సో ఆంటీకి తప్పకుండా చెప్పు నేను అది మిస్ అవుతున్నానని. అండ్ టమాటా పచ్చడి, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, వెజ్ బిర్యానీ చాలా బాగా చేస్తారు ఆంటీ. తబస్సు కోర్ హార్ట్ ఫ్యాన్ మమ్మీ బిర్యానీకి. అండ్ మామిడికాయ పచ్చడి. అవును. మ్యాంగో పికిల్. అల్హమ్దుల్లా మా లంచ్ అయిపోయింది. అండ్ లంచ్ నాకు రాధిక పార్టీ ఇచ్చిందనమాట. సో తను బిల్ కట్టింది ఇప్పుడు కదా. షీ డిడ్ంట్ లెట్ మీ పే ద బిల్. ఓకే, ఇప్పుడు కొంతసేపులో రాధికకి నేను బై చెప్పబోతున్నాను. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ డే. అండ్ వన్స్ అగైన్ రాధిక విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఐ హోప్ యూ లైక్ మై గిఫ్ట్. నేను ఇక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెండ్స్ని తీసుకొని బర్త్డే పార్టీకి వెళ్ళాలి. సో ఇట్స్ అ వెరీ హరీ బరీ డే ఈరోజు. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ గోయింగ్ టు బీ వెరీ టైర్డ్ అనుకుంటా. అలా ఉంది నా ఇప్పుడు పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్. యూఆర్ మోస్ట్ వెల్కమ్. చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. చలో టేక్ కేర్. యు మేడ్ మై డే మై మోర్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్. గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. యు ఆర్ హ్యాపీ. నీ హ్యాపీనెస్ ముఖ్యం. ఆ స్మైల్ ఉంది కదా, అది ఎప్పుడు నీ ఫేస్లో ఇలాగే ఉండాలి. తప్పకుండా. ఆమీన్. చలో టేక్ కేర్. బాయ్ బాయ్. Assalamualaikum Yusuf. Where are you going? To my Nikit's birthday party. Not Nikit's, it's Anika's birthday. Yeah, but she celebrated yesterday. Yesterday in because class. PTSM. Yes, Raji. So let's go. Where is Anika's gift? Cheers. It's here. Okay. Okay. Chalo.
లెట్స్ గో. వీఆర్ ఆల్రెడీ గోయింగ్, లెట్స్ గో అంట. ఇక్కడ మనమే సెంటెడ్ క్యాండిల్ ప్రిపేర్ చేయొచ్చు. సో యూసుఫ్ ఇస్ గోయింగ్ టు డూ దాట్, మేక్ ఇట్ నౌ విత్ హెల్ప్ ఆఫ్ దెమ్. What are you having? Coke? Oh, lemonade. Happy birthday, Anika! ఎస్, బ్యాక్ హోమ్ ఆఫ్టర్ హెటిక్ డే. బర్త్డే పార్టీ నుంచి ఇప్పుడే వచ్చాను నేను, యూసుఫ్ అండ్ దట్ అంటే యూసుఫ్ క్లాస్మేట్ అమ్మాయి, షీ వాస్ వెరీ క్లియర్. ఇట్ సిమ్స్ బాయ్స్లో ఓన్లీ యూసుఫ్కి ఇన్వైట్ చేయండి బికాస్ హీస్ ద వన్ ఇన్ ద క్లాస్ హూ ఇస్ వెరీ డిసిప్లిన్ అని. సో ఆ మాట వినగానే ఇలా అంటే ఒక తెలియని ఆనందం. బట్ ఇంట్లో ఉంటే బాయ్స్ నాటినెస్ వేరే లెవెల్ అనమాట. బట్ ఎనీవేస్ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మై dear Radhika and happy birthday to little princess Anika. Wishing you both all the happiness and success in the world. I mean, mom ni appu nunchi meer vlog lo chudaledu. Devara movie చూసి వచ్చిన తర్వాత mom reaction ఏంటి, తన anxiety levels ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి. yes, inshallah తొందరలో mom కూడా చూడబోతున్నారు. and so let's wait for her review in her channel, Devara movie review anamata. now let's go and talk to mom. Assalamualaikum mummy. Walaikum assalam. Congratulations and all the very best for your success. చాలా ఇయర్స్ తర్వాత నేను మిమ్మల్ని బిగ్ స్క్రీన్ లో చూసాను, బిగ్ స్క్రీన్ పైన చూసాను. ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ నేను వాళ్ళు చెప్పాను బ్లాగ్ స్టార్టింగ్ లోనే దట్ ఐ నో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అండ్ దిస్ మూవీ హౌ అండ్ ఈ మూవీ మీకు ఎంత స్పెషల్ అండ్ హౌ ప్యాషనెట్ యు ఆర్ టువర్డ్స్ యువర్ వర్క్ అండ్ రెస్పెక్ట్, మీరు ఇచ్చే రెస్పెక్ట్ కూడా. సో నేనైతే నా రివ్యూ చెప్పేశాను. మీకు మీ యాంగ్జైటీ లెవెల్స్ మీకు ఎలా ఉంది ఈరోజు? అంటే ఒక పెద్ద మూవీ రిలీజ్ అవుతుందంటే ఎందుకో ఇంతకు ముందు నాకు అంత ఇదిగా అనిపించేది కాదు, కానీ ఈ మధ్య ఏంటో అది హిట్ అవ్వాలి, నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. అండ్ ఎన్టీఆర్ గారితో నేను చేసిన అన్ని మూవీస్ ఆ బ్లాక్ బస్టర్ అనమాట. సో ఈ మూవీ కూడా ఎన్టీఆర్ తో చేస్తున్నాను. ఆ కాంబినేషన్ అంటే అది చిన్న క్యారెక్టరే కావచ్చు, కానీ అది హిట్ అవ్వాలి అని కోరుకున్నాను ఎందుకో మనసులో. సో హిట్ అయింది, చాలా మంచి టాక్ వచ్చింది అండ్ అందరూ నాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తున్నారు. అల్హమ్దుల్లా. కానీ నేను ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. ఎందుకు అంటే ఐ నో ద హార్డ్ వర్క్ గోస్ బిహైండ్ ఇట్. సో మనం చూస్తే అప్పుడు ఇలా తీస్తాము, 10 మంది చూస్తారు, అది ఇలా వైరల్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ గుడ్. అందుకే నేను ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. మమ్మీకి నేను చెప్పాను కూడా, ఎక్సెప్ట్ దట్ దేవర్ టైటిల్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్ యాక్చువల్ గా. కానీ అందరు రికార్డ్ చేస్తున్నారు. సో ఈ వ్లాగ్ టెక్నికల్ గా ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ ఇంకా 3-4 బ్లాగ్స్ ఉన్నాయి ఆ తర్వాత. అయితే ఫస్ట్ టైం వాళ్ళ కోసం. ఎస్. సో యాజ్ యూ సెడ్ చిన్న రోల్ ఏదో చెప్పారు మీరు కదా, ఇప్పుడు చిన్న క్యారెక్టర్ బట్ ఓన్లీ ఆర్టిస్ట్ అండ్ ఎవరైతే సినీ ఫీల్డ్ గురించి తెలుసు వాళ్ళకి తెలుసు ఆ చిన్న క్యారెక్టర్ ఆ ఫ్యూ మినిట్స్ లెట్ బి, ఫ్యూ అవర్స్ లెట్ బి ఎంత ఇంపార్టెంట్ అని. సో అది కాకుండా నేను మనస్ఫూర్తిగా కోరుకోవడానికి పెద్ద సినిమాలు హిట్ అవ్వాలని ఎందుకు కోరుకుంటానంటే, చిన్న సినిమాలు హిట్ అవ్వాలి. పెద్ద సినిమాలు ఎందుకు స్పెషల్గా చెప్తానంటే దే ఆర్ టెక్నికల్లీ వైడ్ రేంజ్, అంటే లార్జర్ దెన్ లైఫ్ సైజ్లో చేస్తారండి. అంటే
ఒక 200-300 జూనియర్ ఆర్టిస్టులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది ఆర్టిస్టులు, ఎంతోమంది పనిచేస్తారు. అంటే ఒక సినిమా వెనకాల ఇంతమంది, అంటే ఎంతమందికి లైవ్లీహుడ్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ మూవీ హిట్ అయితే, ఇలాంటి పెద్ద సినిమాలు, అంటే అది ఎవరైనా కావచ్చు, ఏ హీరో అయినా కావచ్చు, ఇలాంటి పెద్ద సినిమాలు హిట్ అయితే ఇంకా 1,00,000 మందికి. మీరు సినిమాల గురించి చెప్తున్నాను, నేను ఇంట్లో ఉండి మమ్మీని చూస్తున్నాను. ఏది వచ్చినా కూడా ఫస్ట్ షీ థింక్స్ ఆఫ్ హర్ స్టాఫ్. అంటే నేను చేస్తే వీళ్ళకి పని దొరుకుతుంది, వీళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటది అని. సో ఇట్స్ లైక్ అంటే ఈవెన్ యూట్యూబ్ అండి, ఒక్కొక్కసారి అనుకుంటాను నాకేం రాదు దీంతో, ఎందుకు ఇంత కష్టపడుతున్నా చేస్తున్నా అని టక్కన ఒక్కసారి గుర్తొస్తుంది. నన్ను నమ్ముకొని దీని వెనకాల ఒక 2 పని చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, నెలకి ఇంత వస్తాయని వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఐ షుడ్ నాట్ డూ దిస్, నాకు వచ్చిన రాకపోయినా వాళ్ళకు వస్తే చాలు కదా అని. అండ్ నా స్టాఫ్ గురించి నేను ఎప్పుడూ చాలా ఆలోచిస్తాను. అంటే నేనేదో వాళ్ళకి గ్రేట్గా ఏదో చేసేస్తున్నానని కాదు, కానీ ఆ ఒక్కరోజు నేను చేస్తే వాళ్ళకి పని ఉంటుంది, ఆ రోజు వాళ్ళకి లైవ్లీహుడ్ ఉంటుంది అనే ఆశతో చేస్తాను అనమాట. సో దట్స్ వే నేను, అంటే నా స్టాఫే కాదు, అంటే ఓవరాల్గా ఆలోచించి కూడా చెప్తున్నాను. ఐ విష్ ఎవ్రీ మూవీ, అంటే ఎస్పెషల్గా పెద్ద మూవీస్ వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి, ఇంత హార్డ్ వర్క్ చేసి, ఇంత హడావుడి చేసి చేస్తారు. సో హిట్ అవ్వాలి, వాళ్ళ కోసం కాదు, వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి ఏంటి, ఎందుకు ఖర్చు పెట్టారు ఏంటి, అవన్నీ పక్కన పెడితే ఇంతమందికి పని దొరుకుతుంది, ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది డాన్సర్స్, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది లైట్ మ్యాన్స్, అందరు పని చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి 400 to 500 ఫ్యామిలీస్ ఒక్కొక్క రోజు బ్రతుకుతాయి. సో వాళ్ళందరి కోసం హిట్ అవ్వాలి. సో థ్యాంక్ యూ కొరటాల శివ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఎన్టీఆర్ గారికి ఓకే. సో ఓన్లీ 1 word, అల్హమ్దుల్లా. మీరు ఎప్పుడు చూడబోతున్నారు మూవీ? ఇన్షాల్లా వీలైతే రేపు చూస్తాను. ఇన్షాల్లా. ఐ థింక్ ఈ వ్లాగ్ వచ్చేదాకా చాలా మంది చూసేసి ఉంటారు. చూడండి, చూసిన వాళ్ళు రివ్యూ చెప్పండి. ఎవరైతే చూడలేదు ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ డూ లెట్ us know your review on that. So yeah, that's it for today's vlog. I hope మీ అందరికీ vlog నచ్చింది. Please, if you like it, please give it a like and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you in the next vlog. Till then, take care. Allah Hafiz. Bye bye.